నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాలలో కాకినాడ నగరానికి 4వ ర్యాంక్ గర్వకారణం. ఘనత సాధించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ను ఘనంగా సత్కరించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయ భూములు 12 ఎకరాలు అన్యాక్రాంతం. ఆలయ కార్యదర్శిపై ఆలయ కమిటీ చైర్మన్ పుల్లా శేషకుమారి శ్రీను, పుల్లా కోటేశ్వరరావు ఆరోపణలు. రాజకీయ వ్యవహారాలు తప్ప రైతులను పట్టించుకొని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. పెదపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లాలో పేద పాస్టర్స్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసేందుకు యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని వ్యవస్థాపక అధ్యక్షులు బి దివాకర్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో గల ఉప్పాడ మోసే చర్చిలో శనివారం యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ షెడ్రిక్ పాల్గొని దైవ వర్తమానం అందించారు. ఈ సందర్భంగా బి దివాకర్ మాట్లాడుతూ, ఒక బోధకుడిగా తన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ తనకంటూ ఏమీ లేకపోయినా దేవుడు పరిచర్యతో ముందుకు పోతున్నామని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు, అలాగే దేవాలయాలు కట్టేందుకు మా వంతు అసోసియేషన్ ద్వారా సహకారం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సాల్మన్ రాజు, సురేష్ బాబు, కీర్తి, పేతురు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఎవడు అనేది ఎటువంటి కార్యాన్ని చూశారు. మరి 30 మంది సుమారుగా ఆయన పట్టు దుప్పట్లో పంచారంటే సామాన్య విషయమేమి కాదు. మేము దాన్ని కోరుకున్నాం. పిలుచు పెట్టే కూర్చుని పోయి పిలుచు మీ అందరూ చూశారు. తర్వాత ఆ పెద్దలు మాట్లాడుకుని పిలుచు చూశారు. ఇది కాదు, అందరూ కూర్చుని మాట్లాడుకునే పిలుచుకు, ఒకరి కష్టం ఒకరు పాల్పొందించే పిలుచుకు. కాబట్టి ఈ విషయంలో మరి సల్మాన్ రాజు ఆ కేర్లో మీరు కూడా మీ యొక్క మీటింగ్లో కానీ లేకపోతే వీళ్ళక్కడ జరిగే క్రిస్మస్ ఆరాధనలు కానీ ఇచ్చేటట్టుగా ఉన్నట్టు ఉండాలి. ఇచ్చేటట్టుగానే ఉండాలి. క్రిస్మస్లో మేము అందరూ చేస్తున్నాం, అది వేరు. కానీ ఇళ్ళక్కడ జరిగే ఈ మీటింగ్లో కూడా మనం ఇచ్చేటట్టుగా ఉండాలని మరి ఆశిస్తున్నాం. ఇప్పుడు 7 వచ్చారు. 7 పేరు చేద్దాం. పేదరి గారు, షడ్రకన్న, మోసయ్య గారు, సల్మాన్ రాజు గారు, అలాగే సురేష్, కీర్తి, నేను కామనే కదా. కాబట్టి ఈ విషయంలో మరి అంటే ఇంకోలు అనుకోవద్దు, ముందు మన లోపల ప్రార్థన బలిపెట్టడం లేదు. అసలు కాదు, నీకు ఇతరులు బెదిరిత కాదంటే మన లోపల ప్రార్థన బలిపెట్టడం లేదు. నేను శ్రీడి గ్రామంలో సువార్త ప్రారంభించి ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తే 18 6,000 చేసేటాను. ఆ ముందు ఇక్కడ పాస్టర్కి నిలువ లేదు. కానీ ఇక్కడ ఫోన్ చేసేలా దివాకర్ పంపించే అలాంటి పాస్టర్, ఈవో కానించి, సెక్రటరీ కానించి, ప్రెసిడెంట్ కానించి అందరు కూడా దేవుడు అప్పగించాడు. దేశంతో హల్లెలూయా అన్నాడు కదా. అధికారులు సైతం ప్రవక్త వస్తున్నప్పుడు రాజుల సైతము దిగి వచ్చి ఏం కావాలని అడిగేవారు. నువ్వు సామాన్యుడు కాదన్న సంగతి నువ్వు మర్చిపోయావు. దివాకర్ను, మోసే గారిని ఎవరు చూసాల్సిన అవసరం. నీ చూపు దేవుడి వైపే చూడాలి. మందిరం ఉండని లేపని, సంఘం ఉండని లేపని, నీ చూపు మాత్రం మారకూడదు. ఎవరు చూడాలి? నేను పిలిచిన వాడి వైపే చూడాలి. అప్పుడు చక్కగా నీ మార్గంలో వర్ధిల్లుతూ ఉంటావు, ఇస్తూ ఉంటావు, ఆశీర్వాద కార్యాలు వెల్లడి చేస్తూ ఉంటుంటావు. కాబట్టి మంచి వాక్యం ఉన్నాము ఈరోజు. చాలా చక్కగా, చాలా క్లుప్తంగా మంచి మాటలన్నా అందించిన బట్టి ఉందాలు. ఇదంతా కారణము, ఇది ప్రార్థన స్థలము, పరిశుద్ధాత్మత నిండి ఉన్న దేవుని సంఘము, అభిషేకించబడిన సంఘము, దేవుడు పిలబడ దాసులు ఇక్కడ మనం వచ్చడం జరిగింది. కనుక ఎంత చక్కటి మరి ఈ కార్యక్రమాన్ని జరిగించిన దేవుడు పొందాలి చేద్దారు. మరి వచ్చే నెల పిల్లరా మంచి వర్తమానం ఇచ్చిన శ్రద్ధగా అలాగే దేవుని మాటలు అందించిన ఈ కార్యక్రమాన్ని దైవజనులు నడిపించి చాలా కష్టం. ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్నందుకు వాళ్ళ దగ్గర కూడా ప్రత్యేకమైనందువల్ల 100 మంది విశ్వాసాలు నడిపించచ్చు, కానీ 10 మంది భాషలు నడిపించలేము. చాలా కష్టం. అందుకే నాకు కూడా అనుకుంటుంది. అయితే ఈరోజు దేవుని వాక్యం నేను అంటే నాకు కూడా ప్రేరేపణ ఏ వాక్యం చెప్పాలని దేవుని అడిగితే అబ్రహాం గురించి చెప్పానండి దేవుడు. నాకు తెలియదు, అబ్రహాం చెప్తానే. అయితే ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకున్నాను. అబ్రహాం విడిచిపెట్టవలసింది విడిచిపెట్టగా సంథింగ్
చాలా సమస్యలు వచ్చాయి. చాలామంది సేవకులు విడిచిపెట్టలేదు. అందుకే నీ జీవితంలో అద్భుతం ఆశ్చర్యకరం జరగట్లేదు. ఆ చిన్న మాట చెప్పడానికే నేను అన్నయ్య చెప్పాడు, మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. ఏం వదిలేయాలో ఏం విడిచిపెట్టాలో ఇప్పుడే విడిచిపెట్టి దేవుడు నీ పరిచర్యను దీవించిన గాక. ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి ప్రార్థిస్తున్న మనందరకును సంఘములకును, సంఘములో ఉన్న బలహీనులకు స్వస్థతను కలుగు చేసి సంఘములో ప్రోత్సహించే వారిని రేపి బలహీనమైన సంఘములు కట్టబడినట్లుగా ప్రతి సేవకుని కుటుంబాన్ని, సంఘాన్ని ఇది మొదలుకొని రాకడ పర్యాంతరం వరకు కంటికి రెప్పవలి కాచి కాపాడునుగాక. కాకినాడ నగరానికి 4వ ర్యాంక్ తీసుకురావడంలో విశేష కృషి చేసిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ అధ్యక్షులు మాలకొండయ్య, కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, నగర అధ్యక్షులు చెక్కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కమిషనర్ను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత పట్టణ మరియు గృహ నిర్మాణ శాఖ వారిచే కేంద్ర ప్రభుత్వం వారు దేశంలో నివాస యోగ్య నగరాలకు మరియు మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ కేటగిరీలకు 10 లక్షల పైన మరియు 10 లక్షల లోపు జనాభా కలిగిన వాటికి పోటీ నిర్వహిస్తున్నారు. 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాలలో కాకినాడ నగరానికి 4వ ర్యాంక్ మరియు మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ కేటగిరీలో 11వ ర్యాంకు రావడం గర్వకారణమన్నారు. భారతదేశంలో మొత్తం 111 నగరాలకు గాను మన కాకినాడ నగరం ఈ ర్యాంకులు సాధించడంలో కృషి చేస్తున్న ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల సిబ్బందిని, ప్రజా ప్రతినిధులను, ఇందులో భాగస్వాములైన ప్రతి డిపార్ట్మెంట్ కు నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ పున్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెక్కా రమేష్, గౌతు చిన్న, సంఘాని సత్యం, ఏడిడ కృష్ణ, బందరు మిఠాయి నెహ్రూ, ఎర్రమిల్లి మురళి, ఉదయ్ స్వామి, కుండల సాయి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన కాకినాడ సిటీకి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో ఆల్ ఇండియా 4th ర్యాంక్ రావడం జరిగింది. అలాగే మున్సిపల్ సర్వీసెస్ ఇండెక్స్లో కూడా 11th ర్యాంక్ రావడం జరిగింది. దీనికోసం ముఖ్యమైన చెప్పాలి అంటే మన కేఎన్సీ స్టాఫ్ అలాగే స్మార్ట్ సిటీ స్టాఫ్ చాలా కష్టపడి పనిచేశారు. దీంతోపాటు మన ఉన్న కార్పొరేటర్స్, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, మేయర్ మేడం, ఎంపీ గారు, అలాగే మినిస్టర్ గారు అందరూ సహకారంతో మనం ఈ ర్యాంక్ తీసుకువచ్చాము కాకినాడకి. దీంట్లో ముఖ్యంగా చూడాలి అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే మన నుంచి పబ్లిక్ ఇచ్చిన సర్వీసెస్, ఈ వాటర్ కానీ, తర్వాత రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, దీంట్లో మనకి ఒక మంచి ర్యాంక్ రావడం జరిగింది. దీంతోపాటు సస్టైనబిలిటీ అంటే గ్రీనరీ ఎలా ఉంది, దీంతోపాటు ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉంది, పార్క్స్ ఎలా ఉన్నాయి, ఇది కూడా ఆల్ ఇండియా లెవెల్లో చూడడం జరిగింది. పబ్లిక్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉండడం వల్ల మనం ఈ అన్ని పార్క్స్ కానీ, రోడ్ కానీ మనం తీసుకున్నాము. ఎటువంటి అంటే ఇష్యూస్ లేకుండా పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. దీనికోసం పబ్లిక్కి థ్యాంక్స్ చెప్తూ మరి ఒకసారి కేఎంసీ స్టాఫ్కి అండ్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి థ్యాంక్స్ చెప్తూ మన కాకినాడకి ఇది 4th ర్యాంక్ ఆల్ ఇండియాకి వచ్చింది. ఇది కారణం ఒకటి అంటే పబ్లిక్ నుంచి సపోర్ట్ మన దగ్గర బాగుంది. కాకినాడ 4వ స్థానంలో రావడానికి అధికారులందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎంతో కృషి చేస్తే కానీ ఇటువంటి ర్యాంక్ రాదు. ఎందుకంటే అన్ని చోట్ల అన్ని ఏరియాల్లో కూడా కంటే మన కాకినాడే బెటర్ పొజిషన్లో ఉంది అన్న విషయాన్ని తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ర్యాంకు చూడగానే మనకి నిజంగా కమిషనర్ కానీ, అధికారులు, మన కలెక్టర్ గారు కానీ అందరి ప్రోద్బలంతో జరిగింది. కాబట్టి వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి. కమిషనర్ గారు హెడ్గా ఉన్నారు కాబట్టి ఆయనకి మా ద్వారా ఇలాగ చిన్న సత్కారం చేయడం జరిగింది. ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీ భారతదేశంలోనే 4వ స్థానంలో వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ నుంచి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు కాకినాడ పార్లమెంట్ సంబంధించినటువంటి అలాగే మున్సిపల్ కార్పొరేటర్ అయినటువంటి లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ సిటీ కమిషనర్ గారిని కలిసి కాకినాడకి స్మార్ట్ సిటీలో 4వ స్థానం, భారతదేశంలోనే 4వ స్థానం రావడం వల్ల ఆయనకి కమిషనర్ గారికి
సత్కారం చేసి కేక్ కట్ చేయించి ఆనందోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అలాగే కాకినాడ సిటీలో కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా ఈ యొక్క స్మార్ట్ సిటీని అభివృద్ధి చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కమిషనర్ గారికి ఈరోజు చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాకినాడలో దోమలు ఎక్కువగా పెరగడం వల్ల దాన్ని అలాగే మన మంచినీటి సదుపాయం గురించి కూడా కొంచెం దాని మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు మాజీ జిల్లా అధ్యక్షులు అలాగే బీజేపీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి మాలకొండయ్య గారు, లక్ష్మీ ప్రసన్న గారు అందరూ కూడా ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు చర్య తీసుకుంటారని కోరుతూ సెలవు తీసుకుంటారు. ఒక అద్భుతమైనటువంటి నగరం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎవరు రిటైర్ అయినప్పటికీ కూడా కాకినాడలోనే విశ్రాంతి తీసుకునే విధంగా గతంలోనే కాకినాడకి ఒక మంచి పేరుంది. సెకండ్ మద్రాస్గా కూడా పిలిచేటటువంటి కాకినాడ ఇవాళ దేశంలో 100 సిటీల కంటే ఎక్కువ ఉంటే ఇవాళ కాకినాడ సిటీ దేశంలో 4వ స్థానంలో నివాసాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ, నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి తర్వాత భద్రత విషయంలో కానీ, కార్పొరేషన్ సౌకర్యాల విషయంలో కానీ, లేక పోలీసు భద్రత విషయంలో కానీ ఇవన్నీ కూడా సర్వే చేసి కాకినాడని దేశంలో 4వ స్థానం కింద గుర్తించినటువంటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ సంబంధించినటువంటి మంత్రుల యొక్క నేతృత్వంలో కాకినాడని 4వ స్థానం కింద ఎంపిక చేయడం చాలా ఆనందకరమైన విషయం. మనం వేల కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి ఇవ్వడం, అదేవిధంగా అమృత సిటీకి నిధులు ఇవ్వడం. మన వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అమృత సిటీ, స్మార్ట్ సిటీ 2 ప్రధానమైనటువంటి పథకాలు కాకినాడకి కొనసాగుతున్నాయి. దానికి కూడా ఇవాళ మనం 4వ స్థానంలో వచ్చినటువంటి సిటీ యొక్క సదుపాయాల విషయంలో వస్తే స్మార్ట్ సిటీ 1-2 స్థానాలకు వచ్చే విధంగా అధికారులందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మరొకసారి అధికారులకి, నగరంలో ఉన్న ప్రముఖులకి, అన్ని డిపార్ట్మెంట్లు ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఎవరైతే ఈ నగరానికి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా పండుగ లాంటి వాతావరణం ఏర్పాటు చేసుకొని కాకినాడ నగరాన్ని ఇటువంటి విజయాలు ఎన్నో తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కాకినాడ రూరల్ సర్పవరంలో గల శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయ భూములపై ఆలయ కమిటీ చైర్మన్ పుల్లా శేషకుమారి శ్రీను మరియు పుల్లా కోటేశ్వరరావులు ఆలయ కార్యదర్శి ఉండవల్లి వీర్రాజు చౌదరిపై ఆరోపణలు చేశారు. సర్పవరం గ్రామంలోని ఆలయ సత్రంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ చైర్మన్ గా సంవత్సర కాలం పూర్తయిన కార్యదర్శి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. భావనారాయణ స్వామి ఆలయ భూమి సుమారు 12 ఎకరాలు అన్యాక్రాంతమైందని, బాధ్యత గల కార్యదర్శి మాత్రం తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పకుండా ఉంటున్నారని ఆరోపించారు. 6.5 ఏళ్లు పూర్తయినా నేటికి కుర్చీ పట్టుకుని వదలడం లేదని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ సదస్సులో దొరికిన భూమి కూడా లెక్కల్లో చూపడం లేదని, కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఏమైందో తేల్చి చెప్పాలని, దీనిపై దేవాదాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు దృష్టికి కూడా తీసుకువెళ్తామని తెలిపారు. 11 సర్వే నెంబర్లు వేరే ఊళ్ళో కాదు, ఓన్లీ సర్పవరంలోని 11 సర్వే నెంబర్లు అడంగులు. ఈయన ఇప్పుడు ఇది 1995లో ఇచ్చిన అడంగులు. 2000లో అడంగులు తీసేటప్పటికి 10 సర్వే నెంబర్లే ఉన్నాయి. భూమి అలాగే అచ్చుకుల దగ్గర ఉన్న 5 ఎకరాలు 2 సెంట్లు 52 సెంట్లు మాత్రమే మా స్వాధీనంలో ఉంది అని ఆ రోజు 36 రిజిస్టర్లో రాయించడం జరిగింది. తర్వాత 48లో కూడా ఎక్కించడం జరిగింది. తర్వాత వచ్చిన ఈ తిమ్మాపురం భూమి వచ్చినప్పుడు ఇది మీదే సర్పవరం సంబంధించిన భావనారాయణ స్వామిది అని చెప్పినప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారాగా దీన్ని పరిశీలించడం, అక్కడికి వెళ్ళడం చూశారు. సర్పవరం గ్రామంలో 31 సర్వే నెంబర్ నుంచి 120 సర్వే నెంబర్ వరకు 20 వరకు 22 ఏజెన్సీలో పెట్టారు ఈ భూములన్నీ భావనారాయణ స్వామి అని. కానీ తిమ్మాపురంలో 8 ఎకరాల భూమి దొరికితే
22 ఏఎన్సీలో ఎందుకు పెట్టలేదు? దీని మీద ఏమన్నా డబ్బులు ఆశించారా? ఇప్పుడున్న ఎర్ర చౌదరి గారు దీని మీద ఎక్కడన్నా ఏమన్నా డబ్బులు తీసుకోరాక దీన్ని పెట్టలేదా? అలాగే పనసబాల్లో 2 ఎకరాల 50 సెంట్ల భూమి ఈ 198 ఎకరాలు 196 ఎకరాలు 22 ఏఎన్సీలో పెట్టి పనసబాల భూమి 2 ఎకరాల ఎందుకు పెట్టలేదు? అంటే దాని మీద కూడా డబ్బులు ఏమైనా ఆశించినాక. అలాగే మేల్ లైన్లోని 15 ఎకరాల 82 సెంట్లు భూమి దొరికిందని రెవెన్యూలో సంస్థలో దొరికిందన్నారు. దానికి 7 ఎకరాలు మాత్రమే ఆయన కోర్టు వేయడం జరిగింది. ఇంకా 8 ఎకరాల పై చెల్లలేదు. దాని మీద ఎటువంటి కేసులు లేవు. దాని పక్కన బడా నాయకుడు వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఒకడు ఉన్నారు. దానికి 2 ఎకరాల భూమి ఆ సర్వే నెంబర్ అందులో కలిపేయడం జరిగింది. ఏమిటి ఉంటుందండి అక్కడ పరిచయం చేస్తే. దానికి బడా నాయకుడు ఉన్నారు. ఆ నాయకులు పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ లో కలిపేసి 8 ఎకరాలన్నర కలదు. దాంట్లో ఎంత డబ్బులు తీసుకున్నాడు? ఈ ఎందుకు 22 ఏఎన్సీలు పెట్టలేదు? ఈ 7 ఎకరాలు నేను పెట్టానన్నావు. దాని మీద పరిశీలిస్తే దాని మీద ఎక్కడున్నాయి వాసుముఖులు? ఒరిస్సాలో ఉన్నాయి. దాని మీద కేసు వేసానండి అన్నావు. ఉన్న 8 ఎకరాలన్నరకి ఎందుకు వేయలేదు? దాని మీద ఎంత చేతులు మారాయి? తిమ్మాపురం భూమి నీదన్నప్పుడు నీవు ఎత్తికేయలేదు. అలాగే రమణపేటలోని గత ప్రభుత్వంలోని నువ్వు నీ అయ్యంలో జరిగినటువంటి అప్పుడు ఈ భూమి మీద అనేక మంది వస్తే మేము అప్పుడు మా పాల్గొన లేకపోయినప్పుడు కూడా మా నాయకుల సహకారంతో మా పెద్దలందరూ కలిపి వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడి పెన్సింగ్ వేసాం. ఈ 8 ఎకరాల భూమికి ఎత్తికేసి పెన్సింగ్ వేయలేదు. ఇందులో ఎంత తీసుకున్నాడు? మీరు చెప్తే 10 మంది తెలుస్తుంది. ఆ 10 మంది ద్వారా పెట్టాలి. కాడవాళ్ళ దేవస్థానం, తిరుపతి దేవస్థానం, సింహాచలం దేవస్థానం, పవనాచలం దేవస్థానం కూడా అంత గొప్పగా తెలుగు దేవస్థానం. కానీ ఇక్కడ ఏమనుకుంటారంటే ఇక్కడ అడిగేవాళ్ళు ఇక్కడ భూమి ఉంటాయి మేము అంతా ఒకటే. ఒకసారి మేమంతా ఒకటే తెలుసుకుంటాం. దయచేసి మా ప్రజల మీరు దీని గురించి ఎక్కువ అవగాహన చెప్తున్నాను. కానీ దీన్ని ఉన్నటువంటి విడి తీసి మన మంత్రి వారికి మా గ్రామంలోకి మాకు మంచి పేరు మీకు వీడియో ద్వారా దీనంతా దిగుబడి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం. మీరు ఇటువంటి కార్యక్రమానికి ఎన్నో ఎదుగుంటారు. ఈ కార్యక్రమాలు కాకుండా ప్రజల రాజకీయాలకి లేకపోతే ఎక్కువ గవర్నమెంట్ కాదు. ఇది పవిత్రమైన మంచిగా పుంజు తీస్తే ఆ పుణ్యం మీకు తగ్గింది. దాంట్లో వాతావరణం బయటకు తీయండి. ఎవరైనా నేనైనా ఆయనైనా ఇంకొకరైనా ఎవరైనా ఉన్నట్టుగా వీళ్ళు తీసి సైన్యం దగ్గర పెట్టి 20 దగ్గర పెట్టి 20 దగ్గర పెట్టి ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ మేడం ఎక్కడెక్కడ మాకు తక్కువ ఏ గ్రామం ఎంత ఉందో 7 తీసి మీ ద్వారా ప్రజలకు తెలియవద్దని చెప్పేసి మేము కోరుకుంటూ ఎంత చక్కగా అవకాశం మనకు భగవంతుడు కాబట్టి భగవంతుడికి ఎంతో ఎంతో హెల్ప్ చేయాలని కోరుకుంటూ సేవస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో గల సమావేశపు హాల్లో సచివాలయ సేవలపై సిటీ ప్లానర్ కలేష అధ్యక్షతన కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా సచివాలయంలో పనిచేస్తున్న ప్రణాళిక ఉద్యోగులతో కమిషనర్ సమీక్షించి వారి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల మొదటి శనివారం సచివాలయ వ్యవస్థ పనితీరుపై సమీక్షించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఉద్యోగులతో సమీక్షించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ నాగ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. One or two schemes may be outgrown. Neither secretaries are working towards delivery of municipal services. Community secretary they are delivering municipal services.
ఒక సెక్రటరేట్ 2-3 మార్లు ఉంటాయంటే అందరికీ పార్టీ. సో టేక్ అ వెరీ వెరీ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ ఆల్ ద వాలంటీర్స్. గవర్నమెంట్కి మంచి పేరు రావాలా లేకపోతే తప్పు పేరు రావాలా అదే మీ చేతిలో. ఎగ్జామ్ రావాలన్నారు స్కీమ్ రన్ టు యువర్ డిపార్ట్మెంట్ యువర్ సెక్షన్. సో దయచేసి అది కూడా చూసుకోండి. ప్రతి ఒక్క స్కీమ్కి ఎలిజిబుల్ ప్లస్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ మీ దగ్గర ఉండాలి. సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. నాట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు హౌసింగ్. రేపు సీఎం గారు రేపు ఎనీ ఆఫీసర్ వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా చెప్తారు కదా, మీ దగ్గర ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి మీరు చెప్తారు. 2000 ఉన్నాయి సార్, 100 ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంతమంది ఎలిజిబుల్ మీ దగ్గర వచ్చారు మీరు చెప్తారు. సార్ ఇది 500 అని చెప్పారు. వాట్ ఈస్ ద రీజన్? కాకినాడ అక్కడ వెళ్ళి చూస్తే పరిస్థితి వాజ్ నాట్ గుడ్. అప్పుడు కలెక్టర్ సార్ హ్యాస్ టేకెన్ అ డిసిజన్. ఎక్కడ సర్వీస్ రిక్వెస్ట్ సరిగా లేదు. ఆ సెక్రటరియట్స్ విల్ బి ఐదర్ రిమూవ్ ఆర్ దే విల్ బి మర్జ్డ్. అండ్ ఐ యామ్ ఆల్సో ద సేమ్ ఒపీనియన్. ఒక సెక్రటరియట్ లో నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఆర్ some 1000, but అక్కడ ఉన్న సర్వీస్ రిక్వెస్ట్ ఆర్ నాట్ మోర్ దాన్ 2000. అది కూడా ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెక్రటరియట్ సిస్టమ్ దిస్ మంత్ ఆర్ లాస్ట్ మంత్ కాదు. సో అలా చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు రాజకీయ వ్యవహారాలు తప్ప రైతులను పట్టించుకోవడం లేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పెదపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద రబీకి ఏప్రిల్ 15 వరకు గోదావరి జలాలు సమృద్ధిగా అందించాలనే నినాదంతో నిరసన చేపట్టారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో రబీకి సంబంధించిన 2వ పంటకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ముందు చూపు కొరవడమే ఈ పరిస్థితికి కారణమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ విధంగానే నీటి కొరత ఏర్పడితే సీలేరు, బలిమేల నుండి నీటిని తీసుకువచ్చి సమస్యను పరిష్కరించామని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ రాంబాబు, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసాపల్లి నాగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ వరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సత్యవతి, పెదపూడి పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు గంగాధర్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, బొడ్డు సతీష్, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో రబీకి సంబంధించి 2వ పంటకి రైతులు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క ముందు చూపు కొరవడిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా మరి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం ఆ రోజు చాలా చొరవ తీసుకుని 2వ పంటకు సమృద్ధిగా నీరు ఇవ్వడం జరిగింది. 2016-17 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా కూడా ఈ పరిస్థితి ఎదురైతే ఆ రోజు అన్ని ప్రాంతాల నుంచి నీటిని కోఆర్డినేట్ చేసి నీటిని రప్పించి పుష్కలంగా నీరు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మొదటి పంటకు సంబంధించి రైతు తీవ్రమైన నష్టాల్లో ఉన్నాడు. మొదటి పంటకి వరుస తుఫాన్ల వల్ల తీవ్రంగా రైతు నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందల. ప్రభుత్వం నిర్లిప్తత కారణంగా రైతుకి ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ప్రీమియం కట్టాల్సిన ప్రీమియం ప్రభుత్వం కట్టకపోవడంతో రైతులు ఇన్సూరెన్స్ లబ్ధి కోల్పోయారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం కూడా రైతాంగానికి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. కానీ ఇవేమీ ఆలోచన చేయకుండా డిసెంబర్ 1వ తారీఖునే నాట్లు వేయండి, 120 రోజుల వ్యవధిలో ఉండే పంటల్ని రకాలని వేసుకోండి అని చెప్పడం, రైతులు జనవరి వరకు కూడా మరి క్షేత్రస్థాయిలో తుఫాన్ల వల్ల నష్టపోయిన ధాన్యాన్ని బయటికి తీసుకురాలేని పరిస్థితిలో జనవరి 1 నుంచి నాట్లు వేసుకోవడం జరిగింది. మార్చి నెలాఖరు వరకే నీళ్ళు ఇస్తామని ప్రకటనలు చేసింది ప్రభుత్వం.
కానీ ఇవాళ మార్చి మొదటి వారానికి అంటే దాదాపుగా 15 రోజుల నుంచే రైతులు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటూ ఉన్నారు. మార్చి మొదటి వారంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. ఇప్పటికే కాలువలు తగ్గించేశారు వాటర్ లెవెల్. గోదావరిలో కూడా వాటర్ లెవెల్ దాదాపుగా 2 అడుగులు తగ్గిపోయింది. దాదాపుగా 0.8 టీఎంసీ నీరు తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది రిజర్వాయర్లో. ఈ పరిస్థితిలో మార్చి 31 వరకు ఏ విధంగా నీరు ఇస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సీలేరు నుంచి అనుకున్న స్థాయిలో వాటర్ రావట్లేదు. ప్రభుత్వం డాంబికంగా 7,500 క్యూసెక్లు కాలువలకు డైలీ వదులుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా చూస్తే 6,200 క్యూసెక్లు మాత్రమే విడుదల చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒరిస్సా రాష్ట్రంతో కోఆర్డినేట్ చేసి బలిమల నుంచి దాదాపు 15 టీఎంసీలు నీరు తీసుకున్నారు ఆ రోజు. ఇవాళ ఆ కోఆర్డినేషన్ కొరవడింది. సీలేరు నుంచి కూడా అనుకున్న స్థాయిలో వాటర్ రావట్లేదు. ఏదైతే పవర్ జనరేషన్ ద్వారా 4,300 క్యూసెక్స్ వస్తూ ఉంది, అదేవిధంగా బైపాస్ ద్వారా ఇంకో 2,300 క్యూసెక్స్ వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా దాదాపుగా 8,300 క్యూసెక్స్ షార్టేజ్ కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ షార్టేజ్ని ఏ విధంగా మీట్ అవుతారనే దానిపైన ప్రభుత్వం పైన ఒక నిర్దిష్టమైన విధానం లేదు. మరో పక్కన ఆలోచిస్తే ఇక్కడ జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి రాజకీయ వ్యవహారాలు తప్పించి రైతులకు మేలు చేసే వ్యవహారాలను ఆయన పట్టించుకోకపోవడం కూడా దురదృష్టకరం. ఆయన ఎంతసేపు మరి ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడం తప్పించి తను వ్యవసాయ శాఖ మంత్రి ఈ ప్రాంతం ఉన్న రైతులకు ఏ విధమైన మేలు చేకూరాలనే దానిపైన దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. ఇవాళ మేము డిమాండ్ చేసేది జనవరి 1వ తారీఖు నుంచి నాట్లు వేయడం మొదలైంది కాబట్టి ఏప్రిల్ 15 వరకు నీటి అవసరం ఉంది. ఏప్రిల్ 15 వరకు సాగునీరు అందించాలి. అది అందించే సాగునీరు కూడా పుష్కలంగా అందించాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి దీనిపైన ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఉభయ గోదావరి జిల్లాల రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇక్కడ పెదపూడి మండలంలో అప్పుడే షార్టేజ్ స్టార్ట్ అయింది, రాబోయే రోజుల్లో మిగిలిన మధ్య డెల్టాకు కూడా ఇది పాకుతుంది. అదేవిధంగా ఆయకట్టు మొదటి దశకు కూడా ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ తరఫున రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం జరుగుతుంది. ప్రభుత్వంలో చైతన్యం తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నాన్ని సానుభూతితో అర్థం చేసుకుని రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించి ఇవాళ ప్రభుత్వం సాగునీరు పుష్కలంగా అందించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముమ్మడివరం నగర పంచాయతీ 3వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న బొక్క రుక్మిణి వార్డు ప్రజలతో కలిసి ఇంటింటా తిరిగి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి సత్యనారాయణ, గుబ్బల శంకర్ దాసు, సేలం శ్రీను, ముసిని నాగరాజు, వంగలపూడి వెంకటరెడ్డి, ఇసుక నాగరాజు, భవానీ, రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రావాలకే రాయవరంలో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ చంద్రమల రామకృష్ణ వార్డు సభ్యులు మండలంలో కృతజ్ఞతా పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ పోటీలో నిలిపిన మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 5 సంవత్సరములు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని, కుల మత జాతి పార్టీ విభేదాలు లేకుండా జగనన్న అందించు సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందేలా చూస్తానని తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ బొడ్డు శ్రీను మాట్లాడుతూ సర్పంచ్ చేసే ప్రతి పనిలోనూ తన వంతు సహకారం అందిస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ప్రజలు తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాయవరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైన వార్డు సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలా వచ్చి నాయకుడు ఇప్పుడు ఏం చేయాలన్నయ్య వస్తారా అందరూ వస్తారన్నయ్య వేసేసి సైడ్ గుంటున్నా సుబ్రారెడ్డి గారి నాయకత్వం మామూలుగా అలాగా టీవీ గారికి ప్రెసిడెంట్ గారికి అయిపోయి పీవీ గారికి తర్వాత సీని గారికి టీవీ గారికి పీవీ గారి నాయకత్వం దానారెడ్డి గారి నాయకత్వం వాడిరెడ్డి గారి నాయకత్వం కోటిశీన్ గారి నాయకత్వం ఓకే నేను రాయవరం మండలం తరఫున వైసీపీ ప్రెసిడెంట్గా నేను నిలబడినందుకు మా ఊరు అందరికీ చెప్పుకుంటూ ర్యాలీ తరఫున మా నెంబర్లో ప్రెసిడెంట్గా అందరూ కూడా మా రాయవరం మండలం తరఫున అందరూ కూడా పాల్గొని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మా ఊరికి అభివృద్ధి చేసుకోవాలని మా వైఎస్ఆర్ తరఫున మా ప్రెసిడెంట్గా నేను మా వైసీపీ నాయకులకి మా కార్యకర్తలకి మా నెంబర్లకి అందరికీ కూడా ర్యాలీ తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ ఈ ర్యాలీని అభివృద్ధి చేసుకుంటూ ఊరికి అభివృద్ధి చేయాలని అందరూ కోరుకుంటూ తిరుగుతున్నారు. మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామని మళ్ళీ అలాగే మన ఎంపీటీసీ ఎలక్షన్ కూడా మీరు అత్యంత మెజార్టీని ఇచ్చి ఇలాగే గెలిపితే జడ్పీటీసీని మేము గ్రామ అభివృద్ధి కోసం మేము పాలు పడతామని మీకు మేము మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. ప్రజలు రాయవరం సర్పంచ్కి 780 ఓట్ల మెజార్టీతో ప్రెసిడెంట్ క్యాండిడేట్ నెగ్గించారు. అలాగే దగ్గర 10 వార్డులు మనకు వచ్చినాయి, 14 వార్డులకి. ఈ తర్వాత ఇండిపెండెంట్ మెంబర్ కూడా మన పార్టీని సపోర్ట్ చేసిన 11 మంది మెంబర్లు ఉన్నారు. మనకి వైస్ ప్రెసిడెంట్ ఏమో బొడ్డి శ్రీనివాస్ గారు, ప్రెసిడెంట్ ఏమో చందమల రామకృష్ణ గారు. అందరికీ కూడా ఓటేసి రాయవరం ప్రజలు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియపరుచుతూ అంతా భవిష్యత్తులో జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్లోని జడ్పీటీసీ ఎలక్షన్లోని మీరందరూ ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత మన ప్రెసిడెంట్ మా రాయవరం ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఇతర సభ్యులు అందరూ కూడా రాయవరం గ్రామం ఈ 5 సంవత్సరాల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరూ ఓటేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సీతానగరం మండలం రామచంద్రాపురం గ్రామంలో ఆక్రమణకు గురైన లంక సొసైటీ భూములను అప్పగించాలని, దళితులకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ నాయకుడు పలివెల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ గోదావరి లంకలో 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన సొసైటీ భూములను కొందరు భూస్వాములు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇక్కడున్న నిరుపేద కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కులాలకు అతీతంగా పేదవారికి చెందాల్సిన భూములను ఒక్కొక్కరికి 5 కుంచాల చొప్పున తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తిరిగి సొసైటీ భూములను అందజేయాలని, శ్మశాన వాటిక భూమి ఏర్పాటు చేయాలని, అర్హత కలిగిన పేదవారికి ఇళ్ల స్థలాలు అందజేయడంలో జరిగే వివక్షత నిర్మూలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మండల అధ్యక్షుడు నందమూరి చిట్టిస్వామి, మండల మహిళా అధ్యక్షురాలు పలివెల జ్యోతి, సెక్రటరీ సిద్ధే నాగరాజు, గెడ్డం వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి అన్ని కులాల పేద
నా పేరు పలువులు వీరబాబు. నేను సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రామసుందరపురం గ్రామంలో సిపిఐఎంఎల్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో భూమి లేని పేదవాళ్ళు, ఇళ్ల స్థలాలు లేని పేదవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అందులో కొద్దిమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, మరికొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ప్రతి మనిషికి కూడా అర్హుడైన పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలని సిపిఐఎంఎల్ పార్టీ తరపు నుంచి మేము అడుగుతూ జరుగుతుంది. తర్వాత మరో విషయం ఏంటంటే, గోదావరి లంకలో 20 సంవత్సరాల క్రితం సొసైటీలు ఇచ్చినట్టు భూములు అదే గ్రామానికి చెందినట్టు భూస్వాములు సాధన చేసుకోవడం జరిగింది. అక్కడ నిరుపేదలందరినీ కూడా వెనక్కి తరివేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి గతంలో భారీ ఎత్తులో ర్యాలీ పెట్టి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ భూములు సర్వే చేసి మాకు సొసైటీలు ఇచ్చిన భూములు తిరిగి వెనక్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం జరిగింది ఎంఆర్ఓ గారిని. మాకు 20 రోజుల్లో చెప్తా అన్నారు. అలాగే ఎన్నికలు కూడా ఉందని మాకు కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఎన్నికలు కూడా అయిపోయిన మరుక్షణం భూములు ఎంక్వైరీ చేసి ఈ మండలంలో ఉన్న సీలింగ్ భూములు, బినామీ భూములు, గోదావరి లంకలో ఉన్న ప్రభుత్వ భూములు, పేదవాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న లంక భూములు, అన్ని కులాల పేదవాళ్ళకి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఏ మాదిరిగా ప్రతి పేదవాడికి ఇచ్చిందో అదే మాదిరిగా ఈ సీతానగరం మండలంలో ప్రతి పేదవాడికి కూడా అరెకరం భూమి చొప్పున ఇవ్వాలని మేము అధికార పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న జరిగే పట్టిసీమ వీరభద్రేశ్వరిని దర్శించుకునేందుకు తరలి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నామని సీతానగరం మండల తహసీల్దార్ ఎల్ శివమ్మ ఎస్ఐపై సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు వంగలపొడి గ్రామం నుండి గోదావరి పాయ వరకు మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను లైఫ్ జాకెట్లతో బోటు ద్వారా ప్రజలను అవతల ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. వాహనాలు పార్కింగ్ చేయడానికి పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామని అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది సూచనల మేరకు భక్తులు సహకరించాలని తెలిపారు. ఏ సమయంలోనైనా గోదావరి పెరిగే అవకాశం ఉందని, నిర్దేశించిన మార్గం కాకుండా ఇతర మార్గాల నుండి తరలివచ్చే భక్తులు పడవ ప్రయాణాలు చేయకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ బైరాజు ప్రసాద్ రాజు, వైకాపా సీనియర్ నాయకులు ముసునూరి వీరబాబు, మాజీ జెడ్పీటీసీ కొంచా చంద్రభాస్కర్ రావు, మాజీ సర్పంచ్ గ్రంథి భారతీదేవి, పరిమి వీర్రాజు, కిర్నాతి చిన్న, జాంగిలి శ్రీరాములు, పెరిచర్ల శ్రీనివాస్, ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, కొంచా బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన పట్టిసీమకి మన జిల్లా నుంచి వెళ్ళే యాత్రికులందరూ కూడా మన వంగలపూడి నుంచి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, అలాగే ఇరిగేషను, ఆర్డబ్ల్యూఎస్ అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ స్ట్రాంగ్ బారికేడింగ్ వేసి వెళ్ళే భక్తులకి పూర్తి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అక్కడ బోట్ల ద్వారా ప్రతి బోట్లో స్విమ్మర్స్ ఉండేలా ఏర్పాటు చేసి మన ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఆ పాయ దాటించి అటువైపు దర్శనం చేయించే వరకు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ బందోబస్తు ఏర్పాట్లో పబ్లిక్ అందరూ కూడా ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, దూరం పాటించడం, కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటించి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం. అలాగే భక్తులందరూ కూడా నిర్దేశించిన ప్రదేశం ఎక్కడైతే వంగలపూడి మన సబ్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చిన ప్రదేశం నుంచి మాత్రమే దాటి, ఎందుకంటే అక్కడ అధికారులు అందరూ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లో అన్నీ ఉంటాయి. అంతేకాకుండా గోదావరి స్ట్రెచ్ మనకి చాలా పెద్ద ఉంది, చివరి నుంచి చివరి వరకు.
ఎక్కడ మాకు దగ్గర అని చెప్పి ప్రతి చోట దాడుతూ ఉంటే ఆ ఏర్పాట్లు అన్ని చోట్ల చేయడం కష్టం కాబట్టి మన మండలం మొత్తం కూడా వంగలపూడిలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వేరే వేరే ఘాట్లలో ఎక్కడైతే మన సదుపాయాలు కలిగించలేదో అక్కడ వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఇక్కడ దీన్ని వినియోగించుకుని పర్మిషన్ లేని కూడా వెళ్ళకుండా పోలీసులకి సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఈ నెల 11వ తారీఖున జరగబోతున్న మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్ల గురించి ప్రజలందరికీ తెలియజేయడానికి మేము ముందుకు వస్తున్నాను. ఉదయం 10 గంటల నుంచి ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు స్టార్ట్ అవుతాయండి. 10వ తారీఖు ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. భక్తుల సౌకర్యార్థం మేము ఆల్ డిపార్ట్మెంట్స్తో కలిపి గత 3 రోజులుగా అక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ గట్టా చేస్తున్నామండి. వాళ్ళ యొక్క సౌకర్యార్థం ర్యాంప్ దగ్గర నుంచి అంటే వంగలపూడి ర్యాంప్ దగ్గర నుంచి స్ట్రీమ్ వరకు సుమారుగా 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ యొక్క బాటను సరిచేస్తున్నాము. ఇరువైపులా కూడా ఏ విధమైన ఇసుక దుబ్బులు కానీ లేకపోతే గడ్డి దుబ్బులు కానీ ఏమీ లేకుండా సరి చేస్తున్నామండి మన పంచాయతీరాజ్ వారి ఆధ్వర్యంలో. అదేవిధంగా భక్తులు వేసుకుని వచ్చే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ పార్కింగ్ చేయడానికి ర్యాంప్కి కుడి చేతి వైపున మనం ఒక పార్కింగ్ ప్లేస్ని కూడా పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నడుస్తుందండి. అలాగే భక్తుల సౌకర్యార్థం ఎన్జిఓల యొక్క సహకారంతో దాతల సహకారంతో భోజన ఏర్పాట్లు కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు చేస్తున్నారండి. ఇది కూడా భక్తులందరూ కూడా గుర్తించాలని కోరుచున్నాను. అదేవిధంగా స్ట్రీమ్ దగ్గరకు వచ్చిన తర్వాత పోలీసు రెవెన్యూ వారి శాఖ ఆధ్వర్యంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ యొక్క పర్యవేక్షణలో బోట్స్ నడుపుతున్నామండి. ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. దయచేసి స్ట్రీమ్ లోతు తక్కువగా ఉందని చెప్పి మీరు స్ట్రీమ్లో కాలినడకన గట్టా వెళ్ళడానికి వీల్లేదండి. అధికారుల యొక్క సూచనల మేరకు సబ్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ బోట్స్ని మనము మంచి మెకనైజ్డ్ బోట్స్ అదేవిధంగా కండిషన్లో ఉన్న బోట్స్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గజయితగాళ్ల సహకారంతో నడుపుతున్నామండి. అలాగే లైఫ్ జాకెట్స్ కూడా ఏర్పాటు చేయబడతాయి. పిల్లలు స్త్రీలు ముఖ్యంగా బోట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా మా యొక్క సూచనలు సలహాలు అదేవిధంగా పోలీస్ శాఖ వారు ఇచ్చేటువంటి ఆదేశాలకు మీరు కంపల్సరీగా ఆచరించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే 2020-21 సంవత్సరానికి ఒక తేడా ప్రజలందరూ కూడా మీకు అందరికీ తెలుసు COVID-19. దీనికి కంపల్సరీగా మీరు కోవిడ్ అయిపోయిందని చెప్పి అలక్ష్యం అయితే చేయకండి. కొత్త స్ట్రెయిన్ వచ్చింది కాబట్టి భారతదేశంలోనికి. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో కూడా అనుమానితులు ఉన్నారండి ఇప్పటికే అంటే ఈ డేట్కి 6వ తారీఖు నాటికి. దయచేసి మీరు అందరూ కూడా గమనించి శానిటైజేషన్ మర్చిపోకండి, మాస్కులు మర్చిపోకండి, అలాగే హ్యాండ్ వాష్ కూడా మర్చిపోకండి. సోషల్ డిస్టెన్స్ అన్నది కంపల్సరీగా మీరు పాటించాలండి. స్ట్రీమ్ తర్వాత మనకి వెస్ట్ గోదావరి వారి ద్వారా ట్రాక్టర్స్ ఏర్పాటు చేయబడతాయండి. నైట్ వచ్చే భక్తుల సౌకర్యార్థం మంచి లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా చిన్నపిల్లలు కానీ స్త్రీలను కానీ వృద్ధులను కానీ తీసుకొచ్చేటప్పుడు మీకు అనుగుణమైనటువంటి రూటు అంటే మేము ఏర్పాటు చేసినటువంటి ఈ దారిలోనే రావాలని కోరుచున్నాను. అదేవిధంగా మనకి పురుషోత్పట్నం శివారు రామచంద్రపురంలో ఒక ఘాటు ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. మేమైతే ఆ ఘాటుకి అఫీషియల్గా మేమైతే పర్మిషన్ ఇవ్వలేదండి. దయచేసి ప్రభుత్వం వారు మీకు నిర్దేశించినటువంటి ఘాటు ద్వారానే ప్రయాణం కొనసాగించాలని కోరుతున్నాము. ప్రజల వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలలో కాకినాడ నగరానికి 4వ ర్యాంక్ గర్వకారణం. ఘనత సాధించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ను ఘనంగా సత్కరించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయ భూములు 12 ఎకరాలు అన్యాక్రాంతం. ఆలయ కార్యదర్శిపై ఆలయ కమిటీ చైర్మన్ పుల్లా శేషకుమారి శ్రీను, పుల్లా కోటేశ్వరరావు ఆరోపణలు. రాజకీయ వ్యవహారాలు తప్ప రైతులను పట్టించుకొని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. పెదపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.